మీకు 1 year బ్యాకే ఈ యాక్షన్ తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఈ మాట అనేవాళ్ళు కాదేమో. నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. ఇదే కారణం అంటే మీకు నేను చెప్తున్నాను. ఈ కారణంగా నాకు సస్పెండ్ చేశారు. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. శిక్షణ చర్యలు అంటే ఇదే కదా. మరి ఇదే కారణం అనుకునేటప్పుడు సంవత్సరం ఏడాది కాలం పూర్తవుతుంది. ఇప్పుడు అంటే కుర్రాడి కొంచెం చాదస్తం ఎక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి మాధురిని వదిలేసి తిరిగి వాణిని స్వీకరించు, ఫైనల్ గా మీరు మళ్ళా పాత జీవితాన్ని గడుపు, మళ్ళా నీకు పాత పోస్ట్ అన్ని వచ్చేస్తాయి పార్టీ పరంగా అని అంటే రెడీయా? మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. మా కుటుంబ వ్యవహారాల్లో ఎవరో వచ్చి అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే చెబితే చూడండి జాఫర్ గారు, ముందు నావి ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషుల పశువుల షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా ఈ సస్పెన్షన్ కి కారణము మాధురియే అని అంటే దీని వల్లే మేము కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు, మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. నీ అవతారం చూసుకున్నావా? కాదు, నా సస్పెన్షన్ కి మాధురికి సంబంధం లేదు. తార్జెట్లో పెరిగాడు కానీ బొరలేదానికి మీకు తెలియదు. మరి నాకు తెలియదు. నోటీసులో కూడా పలు ఫిర్యాదులు వచ్చినా. ఏంటి పలు ఫిర్యాదులు? క్రమశిక్షణ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులు. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు. మండదా అక్క, మండదా చెల్లి, ఏ నేరం చేశామని ఫిర్యాదులు? ఆ ఫిర్యాదులు ఏంటో, ఆ నేరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇదే నేరం అయి ఉంటే అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉండాలి. ఓం తెగస్తా కదిలింది, పేపర్ అయిపోయింది, కథం. వాస్తవం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకవేళ ఇదే నేరం అయి ఉంటే ఏడాది క్రితమే జరిగి ఉండాలి. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రూలింగ్ లో ఉండేటప్పుడు కూడా జగన్ నా దైవం అని చెప్పారు. అపోజిషన్ ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఈ క్షణం కూడా ఏమాత్రం సంబంధం లేని, ఎలాంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డికి దైవం అంటున్నారు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని మీరు దయ్యమని తిడుతున్నారు. నమ్ముతారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒక రోజు వాణి మీ పాప ఇద్దరు వచ్చారు. ఎందుకు వచ్చారంటారు? తన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటారా? కాదు. ఎందుకు అంకుల్ డాడీతో ఒకసారి మాట్లాడించారా అని అన్నారు వాళ్ళు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. వాళ్ళు పిచ్చి ప్రేమ ఏంటంటే నేనేదో మాట్లాడితే మీరు వింటారనో, లేకపోతే నా కాల్ మీరు ఆన్సర్ చేస్తారని ఒక నమ్మకం వాళ్ళకు. ఓకే, నో యూస్, వాడు విండండి. నేను ఆ రోజు మీకు కాల్ చేశా, మీరు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయలే మీరు. ఎదవా ఎందుకు పనికిరాడు. భయం మీకు, మా లైఫ్ భయం మీకు. ఎందుకంటే పాపతో మాట్లాడితే ఎక్కడ ఆ ప్రేమకు లొంగిపోతామేమో అని మీ మీద మీకు నమ్మకం. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పునుకుంటే క్షమించు. మీ మీద మీకు నమ్మకం. ఇప్పుడు మాత్రం ప్రేమ లేదు. సమాధానం చెప్పి ఏడాది అయిపోయింది. చెప్పి 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 విసిగిపోయాను. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. కొత్తగా మీరు ఇప్పుడు అడిగితే నా నోటి నుంచి వచ్చే సమాధానం అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. సార్ వాణి గారు చూడని ఆస్తులు సార్, మీరు ఇచ్చే ఆస్తులు సార్, ఆమె అనుభవించిన మీద స్ట్రోక్. సార్ వచ్చారు నా ఆస్తి దగ్గరికి. అన్ని ఆస్తులుంటే నా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇల్లు రాయండి అని. అది నేను కలిసి ఉంటాం, ఇందులో డౌటే లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? దువాడ శ్రీనివాస్ సింగిల్ లైన్ లో క్లారిటీగా చెప్తున్నా, నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. నేను మాధురి కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, కలిసి అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? ఐఎమ్ వెరీ ఆర్డినరీ పర్సన్. ఆఫ్టర్ ఆల్ ఒక పాలిటిక్స్ లో ఉన్నాను అంతే. ఉన్నంత మాత్రం నా జీవితంలో వచ్చిన ఈ సంఘర్షణల మీద హైలైట్ అయింది సబ్జెక్ట్. వద్దురా అన్నాను, విన్నావా? మాకు తెలుసండి, మాకు తెలిసిన నిర్ణయానికి వచ్చామండి. మాధురికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? అంటే లంగమ్మ
నేను చిన్నపిల్లోడినా? చిన్న వయసు నాది 58 and 59 years. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. ఆమె షీఈ్ జస్ట్ 34, 35, 36. మాదిరికి ఏంటి అవసరం అండి నాతో తిరగాల్సిన అవసరం? నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నిజంగా ఆమెకు డబ్బుకో లేకపోతే ఇంక హోదాకో పడాలంటే బ్లడీ బోడి దువాడ శ్రీనివాస్ కాదు. ఒకవేళ ఆడవాళ్ళు అలాగే అనుకుంటే, ఒక స్త్రీ అలా అనుకుంటే, కానీ తాను ఎథిక్స్ స్టాండ్ అయ్యి నా కోసం నిలబడిన ఒక స్త్రీమూర్తి. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా మీ కూతురు గుర్తుకొస్తా ఉన్నా? మీ పెద్ద కూతురు బర్త్డే వేడుకలు చేసుకుని ఏదైనా కేక్ కట్ చేసుకున్నా? కేక్ ఎలా పిల్లలు లేకుండా మేము ఎలా కట్ చేస్తాం? కానీ అది అసందర్భం. ఇలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు, చదువుకునే వాటం అనేది. ఈ ప్రభుత్వాలు ఉండటం వల్ల, గవర్నమెంట్ పోవటం వల్ల నా ఆర్థిక లావాదేవీల మీద నన్ను చావగొట్టారు. అయితే పూర్తిగా తొక్కారు. ఈ పరిస్థితుల్లో వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసిన నా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రన్న పేరు చెప్పరా, కాళ్ళు పట్టుకుంటా. రిక్వెస్ట్ చేయకు, వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన